వెల్కమ్ టు A9 టీవీ. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేసే హక్కు లేదని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అన్నారు. ఈ మేరకు సుబ్బారావు గుప్తా ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవన్ ఎదుట ముస్లిం జాగరణ మంచ్ అధ్యక్షుడు షేక్ బుజ్జితో పాటు పలువురు దళిత మైనార్టీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే సుబ్బారావు గుప్తా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడక స్వాములు, టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు రఫీ తదితరులు మద్దతు పలికారు. ముస్లిం మైనార్టీ నాయకులు దళిత నాయకులు వచ్చారు. వాళ్ళని మా గుండెల్లో పెట్టుకుంటాము. హిందూ ముస్లిం బాయ్ బాయ్ దానికి ఇదే నిదర్శనము. అలానే మా పొట్టి శ్రీరాములు గతంలో పూర్తి చేస్తే దళిత నాయకులు వచ్చి మాట బాగి విజయం రాజ్యం అంటే ఇప్పుడు లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. అక్కడ దళితులు కూడా మా ఆర్థిక సోదరులు వీళ్ళ ముగ్గురికి మేము ఈ సందర్భంగా సన్మానం చేయాలనుకుంటున్నాము. వాళ్ళని కూడా గౌరవిస్తున్నాం. కార్యక్రమం పాల్గొనాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదే ధోరణి కొనసాగితే వైసీపీ వాళ్ళు గుణపాఠం చెప్తాం. మొత్తం ఇస్తున్నాం. జగన్ గారు నశించాలి జగన్మోహన్ నియంత్రిత ఆలోచనలో, నశించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, వద్దలాడే కూటమి నాయకత్వం, వద్దలాడే చంద్రబాబు గారి నాయకత్వం, వద్దలాడే పవన్ గారి నాయకత్వం, వద్దలాడే లోకేష్ గారి నాయకత్వం, వద్దలాడే ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం. ఇదే జగను ఎందుకు దీక్ష చేయలేదు, ఎందుకు ధర్నా చేయలేదని నేను జగన్ ప్రశ్నిస్తున్నాను. నువ్వు శవరాజకీయాలు చేయొద్దు. నువ్వు సభ్య సమాజంలో ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలో ఆ విధంగా సేవ చేస్తే నిన్ను సమాజం గుర్తిస్తుంది. అందువల్లే నిన్ను సమాజం వ్యతిరేకించారు. నువ్వు ఓటమి పాలవని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అందరినీ ఒకే విధంగా చూడాలా. శవరాజకీయాలు మానుకో. జగన్ గారు మీరు శవరాజకీయాలు మానుకోమని మిమ్మల్ని నేను హెచ్చరిక చేస్తాను. 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చారు అనే అర్థం కాకుండా ఉంది. నెక్స్ట్ ఇయర్ 2029 ఆ 11 కూడా రావు మీకు. ఈసారి 175 ఎన్డీఏ కూడా గెలుచుకుంటుంది. మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోవడం బెటర్ అని తెలుసు. ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా మీ తరఫున ఏదన్నా మంచి చేయడానికి చూడండి, కానీ నాశనం చేయడానికి మాత్రం చేయొద్దు. ఆంధ్ర 5 సంవత్సరాలు మీరు నాశనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు. వీలైతే సహకరించండి, లేకపోతే గమనించండి, కానీ చాలా జరగదని విజ్ఞప్తి చేస్తూ వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వద్దిల్లాలి రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం. అన్నాడు చూడు. మానుకో మానుకో జగన్ నీ డ్రామాలు, 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 మానుకో మానుకో జగన్ నీ నాటకాలు మానుకోవాలి. నశించాలి జగన్మోహన్ రెడ్డి నియంత్రిత పోకడలో, నశించాలి జగన్మోహన్ రెడ్డి నియంత్రిత పోకడలో, వద్దలాడే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దలాడే మోడీ గారి నాయకత్వం, వద్దలాడే లోకేష్ గారి నాయకత్వం, వద్దలాడే చంద్రబాబు గారి నాయకత్వం, వద్దలాడే కూటమి నాయకత్వం. నశించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచకాలు, నశించాలి వైఎస్ఆర్సీపీ అరాచకాలు, నశించాలి వైఎస్ఆర్సీపీ అరాచకాలు. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి. మానుకో మానుకో జగన్ నీ ధర్నా నాటకాలు మానుకోవాలి, మానుకోవాలి జగన్ నీ ధర్నా నాటకాలు, మానుకోవాలి, మానుకోవాలి జగన్ నీ ధర్నా నాటకాలు, మానుకోవాలి, మానుకోవాలి జగన్ నీ ధర్నా డ్రామాలు, మానుకోవాలి, మానుకోవాలి జగన్ నీ డ్రామాలు. చేసిన అరాచకలు కావచ్చు, హత్యలు కావచ్చు, హత్యాకాండలు కావచ్చు, అనేక మందిని తీసి నాయకులు కావచ్చు, వివిధ కుల నాయకుల్ని అరెస్ట్ చేసి ఏ తప్పు లేకుండా ఆ రోజు జైల్లో పెట్టి ఒక
శ్రీకాకుళం అనుకొని చిత్తూరు దాకా ఈ నాయకులు చెప్పి నువ్వు అరెస్ట్ చేస్తున్నావు. మరి ఆ రోజున ఏం జరిగిందని నువ్వు చేశావు. మరి ఈ రోజున ఏం జరిగిందని మినిమం 2 నెలలు కూడా రాలేదు ప్రభుత్వం ఏర్పడి. నువ్వు ఇలా ఢిల్లీ వెళ్ళి మరి అనేక విధంగా నిన్న జరిగిన వెనుకనటువంటి దేని మీద నిరూపణ చేయడానికి వెళ్ళావు. కానీ నువ్వు చేసిన వాడు వ్యక్తుల్లో ఎలాంటి కూడా ఈరోజు పాల్గొన్న గవర్నమెంట్ 2 నెలలనే ప్రజలు మనం పొందిన ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ని నువ్వు ఈ ఢిల్లీలో విమర్శించే హక్కు నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఆ రోజు చేసిన అరాచకాలు కలిసేమి, నువ్వు చేసిన విధానం అయితే ప్రజలకు పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఎవరికి కూడా ఒక అభివృద్ధి చేసేవాళ్ళు చెప్పు. నువ్వు చేసిన అత్య రాజకీయాలు అభినయాలు ఈ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ తీసుకుపోతే ఆ బడ్జెట్ దేశం నుంచి మరి ఈనాడ ప్రభుత్వాలే 1వ తారీఖు ఉద్యోగ జీతాలు పెంచిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కించుకొని మనం చెప్తున్నాను. నీకు ఇంటికి పోయే రోజులు ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయావు. రాబోయే రోజులు కూడా 2024లో నీవు మళ్ళీ నీ ప్రభుత్వం నీ పార్టీ పోటీ చేసే హక్కు కూడా నీకు లేదు. ప్రజలు కూడా నీ వెనక ఉండరని చెప్పని మనం చేస్తున్నాను. 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడో జనాలు చూశారు. ఓటింగ్తో బుద్ధి చెప్పారు. ఆ రోజే చెప్పాం, మైనార్టీలకి భిక్ష పెట్టావు, మైనార్టీలకి రోడ్డు పాలు చేశావు, మైనార్టీలకి ఏం లేకుండా చేశావు, ఇలా మాట్లాడితే పథకాలు ఇస్తున్నాను అంటున్నావు. నువ్వు చేసిన అరాచకాల ముందు జగన్మోహన్ రెడ్డి ఈ అరాచకం ఎంత అరాచకము, దీనికి సంబంధించింది నువ్వు ఆలోచించుకో. నువ్వు చంపేది ఇంటికి పంపించావు శవాన్ని, అప్పుడు అది అరాచకం అనిపించలేదా? ఒక ఎమ్మెల్యేని పెట్టి తినిపించేటట్టు కొట్టించావు, అది అరాచకం అనిపించలేదా? ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కారులో పోతుంటే కారు అద్దాలు పగిలించావు, అది అరాచకం అనిపించలా? ఒక కుటుంబం తలంబై కుటుంబం తలం దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు, అది అరాచకం అనిపించలేదు. నీకు ఇప్పుడే అరాచకం అనిపిస్తుందా? నీకు ఇప్పుడే ప్రజాస్వామ్యం కనిపిస్తుందా? నీ చెల్లిని ఇంటి బయట పంపించేసావు, నీ తల్లినుల్లా నీ వైసీపీకి రాజీనామా చేయించేది హైదరాబాద్ పంపించావు. ఇంకా శవాలు దొరక్క ఆఖరికి మీ అమ్మ రోడ్డు మీద పడుతుంటే పంచర్ పడి నాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి బాలేని వాకింగ్లో పోయి కూర్చుంది. అవన్నీ మర్చిపోయావా? నువ్వు చేసిన అరాచకాలకు ఈ అరాచకం మీద పెద్ద ఏమి కాదు, అది గుర్తుపెట్టుకో. ఈరోజు బాబాయిని చంపిన వాళ్ళ ముందు బాబాయిని చంపాడు, అక్కడెందుకు ధర్నా చేయలేదు? నువ్వు చంపించిన వాడినేమో నువ్వు ప్రొటెక్షన్ చేయించావు, అది నీకు అరాచకం అనిపించదా? సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళమ్మకి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే అమ్మకి గుండెపోటు రప్పించి హాస్పిటల్లో చేర్పించావు, అప్పుడు అరాచకం అనిపించలేదా? ఇప్పుడే అరాచకం అనిపిస్తుందా? అంటే నువ్వు అరాచకాలు చేసి చేసి ఇంటి ముందు అంత పెద్ద ప్రహరీ కూడా కట్టించావు. నువ్వు అరాచకం చేసేవనేగా అర్థము. ఈరోజు ఢిల్లీలో కూర్చొని అరాచకాలు జరుగుతున్నాయన్నావంటే ఎంత వరకు తప్పో నాకు అర్థమే కావట్లేదు. గుడ్డుపోయి తల్లిని పిలిచినట్టుంది వ్యవహారం, అది గుర్తుపెట్టుకో. నీ గుడ్డు మినిస్టర్ని నీ కొడాలి నాని వాళ్ళందరినీ పిలిపించుకో, మాట్లాడించు. ఎన్ని మాట్లాడించకుండా నువ్వు నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను, మా అమ్మ ఇంటి ముందు కూర్చుంటాను, నా చెల్లి ఇట్లా చేస్తుంది, నీ చెల్లెల్ని రాజీనామా చేపిస్తే నేను కాంగ్రెస్లో కలుపుతాను, ఇవన్నీ కల్లుబొల్లి మాటలు మాకొద్దు. అర్థమైందా? చేస్తే నీ కాకైనా రాజకీయం చేయి, నీ తండ్రిలాగా రాజకీయం చేయి, ఆయన హుందాతనాన్ని నిలబెట్టు. నువ్వు శవ రాజకీయాలు శవం ఎక్కడ దొరికితే అక్కడికి పోతున్నావు. ఈ శవ రాజకీయాలు ఏంటంటే ఒక హద్దు. జనాలు చూశారు ఇసికెత్తారు, 11తో నామాలు పెట్టి ఇంటికి పంపించారు. ఇంకా గుర్తుపెట్టుకో. ఈరోజు చాలా బాధాకరమైన విషయము, చాలా దారుణమైన రోజు. ఈరోజు బ్లాక్ డే. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమన్నా అమాయకులు అనుకుంటున్నాడా? ఈయన ధర్నా చేయాల్సింది ఎక్కడ? విజయవాడ, ఒంగోలు, గుంటూరు చేసుకోవాలంటే పులివెందులో చేసుకోవాలి. ఢిల్లీకి పోయాడు. ఏం చేస్తావు జగనన్న? ఢిల్లీలో ఎవరు పట్టించుకోరు. ఆడ కనీసం ప్రభుత్వాన్ని దించే శక్తి ఉన్న ఎంపీలు ఉన్న పార్టీలనే లెక్క చేయరు. నేను గతంలో 3 సార్లు పోయా, 350 లక్ష 50,000 అయిపోయింది, గొల్లైపోయా. నేనంటే వ్యాపారస్తుల్ని వయసుని కాదు తెలియజేసా, వితౌట్ బిల్లులో తెచ్చుకొని అమ్ముకొని బతికా. నువ్వు కూడా ఆ పక్కన ఎంపీలు ఎమ్మెల్యేలు సంపాదించిన అక్రమ సొమ్ము ఖర్చు పెడుతున్నా కాబట్టి నీకేం ఇబ్బంది లేదు. ఇచ్చినా పోతా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ నీ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళ దగ్గర పట్టుమని 2-3 కూడా ఎంపీలు లేరు, వాళ్ళలో జంప్ అవుతున్నారు. నీ తమ్ముడు ఉంటాడేమో కేసుల నుంచి, వాళ్ళు బీజేపీకి వెళ్తారంట. ఎందుకయ్యా ఢిల్లీలో చేస్తావు? నీకు ఎట్టుందంటే నీపై నువ్వు ఆలోచించే విధానము. పెళ్ళైంది కదా 30 రోజులు పెట్టగానే లేదు, నువ్వు సంసారానికి పనికి రావాలంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇప్పుడే నేను సీఎం అవుతా,
మళ్ళీ కోర్టు కూడా వేశాడు ప్రతిపక్షంగా 10% ఉండాలని నువ్వే గతంలో గందరగోళం చేసావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి కన్నా చాలా తక్కువ పొజిషన్లో ఉన్నావు ఈరోజు అసెంబ్లీలో. అవసరమైతే ప్రజాపక్షం ప్రతిపక్షం అంతా వాళ్ళే ఉంటారు. నువ్వు ఆటలు అరటికొండయ్యావు ఈరోజు. ఎలా చేస్తావండి నువ్వు ధర్నా? నీ సొంత బాబాయిని వివేకానందని గొడ్డలతో అతి కిరాతకంగా చంపితే ఆ రోజు ధర్నా ఎందుకు చేయలే, దీక్ష ఎందుకు చేయలే? అట్టానే డాక్టర్ సుధాకర్ దళిత సోదరుడు నడి రోడ్డు మీద పిచ్చివాడని చెప్పి పోలీసు వాళ్ళు పిచ్చి పట్టించి పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆత్మహత్య చేసుకుని కాదు చంపారు. తర్వాత ఒక దళిత యువకుడు డ్రైవర్గా ఉండి ఈ యొక్క అనంతబాబు ఎమ్మెల్సీ అరాచకాలు బయట పెడతాడని చంపేశాడు. మాకు ఎలా ఎర్రగొండపాలెం మా జిల్లాలో ఒక ఆర్యవైశ్య సోదరుడు వాళ్ళ భూములు ఆక్రమించుకున్నారని ఈయన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటికి పోయి వస్తుంటే 27 కత్తిపోట్లు వేసి చంపేశారు. అప్పుడు ఆడికి పోయిందయ్యా నీ మగతనము? అప్పుడేం చేస్తున్నావు? ధర్నాలు చేయాలి కదా. సరే నీ ప్రభుత్వంలో జరిగినట్టు నువ్వు చెయ్యవు. నువ్వు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీ బాబాని చెప్తే ఎందుకు చేయాలి అంటే అన్నీ బయటపడతాయి. చాలా దారుణంగా ఉంది. ఇలానే పోతే మాత్రం నీకు సింగిల్ డిజిట్ వచ్చింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల యొక్క ఏమైతే అవసరమో చూసుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏం తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ తప్పులను ఎత్తి చూపుతూ ముందుకు పోయి ప్రజలకు మంచి చేయాలని చూడాలి. కానీ నువ్వు ప్రజలను పక్కదావ పట్టించడము ఏం సీఎం వచ్చుదా అని పోతున్నావు. ఈ గెండు తీస్తారు. నేను అట్టే పోయే పోలీసు వాళ్ళ మీదకి తర్వాత కూర్చోబెట్టారు 3 సార్లు సబ్జైల్లో. మనం బాగూడదు. మనం తప్పులను దొంగతనాలు చేస్తాం. మనం పోలీసు వాళ్ళ మీద బాగూడదు. మనం నిజాయితీ ఉంటే పోవాలి పోలీసు వాళ్ళ మీదకి. నువ్వు అధికార తరఫాన్ని చూపించమాక నువ్వు సీఎం హోదాలో చేస్తున్నావు. మంచిది 29, 33 అవుతూ తొందర ఏం లేదు నీకు. ఈ లోపు నువ్వు ఏంటంటే ప్రజల కోసం పోరాడు. నీకు ఎట్టుందంటే చంద్రబాబు నాకు పట్టింటికి ఒక 6 నెలలు నువ్వు తర్వాత నువ్వు ఎక్కడంత భ్రమలా ఉన్నావు. గతం లేదా మహేష్ బాబు సినిమాలో ఒక్కరోజు ఎస్పీ పోస్ట్ ఇవ్వమంటాడు సినిమాలో. అట్లా నీకు కూడా ఒక్కరోజు సీఎం పోస్ట్ ఇస్తే కానీ నువ్వు నిలబడేటట్లేవు. దాన్ని రాజ్యాంగం సవరించి చంద్రబాబు గారికి సూచన చేస్తా నీకు ఒకరోజు కాదులే, అది ఈరోజు ఇప్పిస్తాం. ఎప్పుడు 33 తర్వాత ఇప్పిస్తాం. ఈలోపు ఎందుకని తొందరపడతావు? నువ్వు నమ్ముకొని కార్యకర్తలు నువ్వేందుకు ఇచ్చిపోతున్నావు. నిన్నేమన్నారు పోలీసు వాళ్ళు? ఇక్కడ కార్యకర్తలు వాళ్ళు ఏదో రౌడీ రాజ్యము అమ్మ అట్టుంటేనే బాగుంటుంది అనుకో ఇక్కడ రెచ్చిపోతున్నారు, పుచ్చిపోతారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమయం పాటిస్తామన్నారు. కానీ లోకేష్ గారు ఏమి ఇంతమంది ఆర్డర్ ఇవ్వాలా? అట్లానే వైసీపీ వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు. గుండెల్లో పెట్టుకుంటాం. వాళ్ళని కూడా వాళ్ళకే సహాయం చేస్తాం. ఎక్స్ట్రా చేసే వాళ్ళు మాత్రం ఉదే సమస్య లేదు. అవసరమైతే లోకేష్ గారితో గట్టిగా చెప్పి యాంటీ గొండా స్క్వాడ్ కూడా ప్రతి జిల్లాని పెట్టిస్తున్నాను. ప్రకాశం జిల్లాలో ఎస్పీ గారితో మాట్లాడాను. చీరాల ఎంఎన్ కొండయ్య గారు ఎంపీ బాపట్ల ఎంపీ గారితో మాట్లాడబోతున్నాను. చీరాల బాపట్ల పెడుతున్నారు. నెక్స్ట్ స్టేట్ వైడ్ పెడతారు. మీకు బెండు తీస్తారు.